ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండబాబు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండబాబు కరి పద్మశ్రీలు పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1946లో ఉమ్మడి రాష్ట్రాల్లో తొలి పాలిటెక్నిక్ కళాశాలను కాకినాడ జగన్నాథపురంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంతో మంది ఇంజనీర్లను పాలిటెక్నిక్ కళాశాల తయారు చేయడం జరిగిందన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన బిల్డింగ్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో కాకినాడ పాలిటెక్నిక్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. డ్రోనుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఎంతో మంది ప్రముఖులు విద్యను అభ్యసించడం జరిగిందని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పాలిటెక్నిక్ చదువుకునేందుకు విద్యార్థులు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య రాష్ట్ర డైరెక్టర్ పద్మారావు, ఏపీఈడబ్ల్యూఐడిసి కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ జైకర్, ఆర్జేడీ సత్యనారాయణమూర్తి, ప్రిన్సిపల్ నల్లి జనార్దన్ రావు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ గడ్డం పూర్ణచంద్రశేఖర్, పిర్లా లక్ష్మీ ప్రసన్న, పాలిక నాని, చొక్కా గిరిధర్, ప్రకాష్, గణేశ్వరరావు, రాంబాబు, హరికృష్ణ, గుత్తుల రమణ, తాజుద్దీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాంటి బిల్డింగ్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 9 నెలలు వచ్చిన వెంటనే వీళ్ళతో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ని పిలిచి మీరు పూర్తి చేయండి మాది హామీ అని చెప్తే పూర్తి చేస్తారు. ఈ రోజున బిల్డింగ్ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజున ఆ విధంగా ఈరోజు బిల్డింగ్ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్ కూడా ఇంకా కట్టాలి. ఇంకా చూసాం అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో బిల్డింగ్ డైనింగ్ కానీ ఇవన్నీ కూడా పాడై ఉన్నాయి. మొన్ననే ప్రిన్సిపల్ గారితో మాట్లాడాం. అవన్నీ కూడా చేయాలి. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు సివిల్స్ కానీ మెకానికల్ కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యతగా ఇక్కడ చాలా మంచి కోర్సులు ఇచ్చి చాలా మంచి పేరు ఉన్నటువంటి పాలిటెక్నిక్ ఇది. అలాంటి దానికి ఈ రోజున నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ వచ్చింది. మనకి చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి. అప్పటికప్పుడు చూసుకుంటే అప్పుడు ఇంజనీరింగ్కి ఇప్పుడు చాలా తేడా ఉన్నాయి. కొత్త కోర్సులు వస్తున్నాయి. ఈరోజు డ్రోన్లు వస్తున్నాయి. డ్రోన్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు. అది కూడా ఇంజనీరింగ్లో భాగం. అలాంటి డ్రోన్కి కూడా ఈరోజు ఇక్కడ క్లాసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు గతంలో మీరు మామూలు కెమెరా వాడారు, ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ వచ్చినాయి. డ్రోన్ కెమెరా కొత్త టెక్నాలజీ, అది కూడా అనుభవం ఉండాలి. దానికి కూడా ఒక కోర్సు పాలిటెక్నిక్లో పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు భవిష్యత్తులో ఇటువంటి పాలిటెక్నిక్ని మనం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఈ పాలిటెక్నిక్ నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత మీ ఎమ్మెల్యే కొండబాబు తీసుకుంటాడు ఈ ప్రభుత్వంలో అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, దాన్ని పాలిటెక్నిక్ అనేవారు. ఎందుకంటే ఇంజనీరింగ్ వచ్చింది చాలా తర్వాత వచ్చింది. ఇట్ వాజ్ అ 4 years కోర్స్ ఇప్పుడు. కానీ ఏదైనా బేస్ అన్నది పాలిటెక్నిక్. ఎందుకంటే మనం ఒక ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్కి ఎంట్రన్స్ రాసి వెళ్ళడం కాదు, కానీ తక్కువ ఏజ్లో మైండ్ యొక్క మెచ్యూరిటీ తీసుకొచ్చి టెక్నాలజీని డెవలప్ చేసి మనకి స్టూడెంట్స్కి అందిస్తున్న ఆంధ్ర పాలిటెక్నిక్కి నా తరఫున శుభాకాంక్షలు. ప్రస్తుతానికి 7 గ్రూప్స్ అయితే ఇక్కడ రన్ అవుతున్నాయి. 7 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లోనే డ్రోన్ టెక్నాలజీ ఇట్ విల్ బి మీన్స్ 30 days to 60 days డ్యూరేషన్ కోర్స్ డ్రోన్ టెక్నాలజీ. రీసెంట్లీ 3 months బ్యాక్ మన సీఎం గారు దీని గురించి స్టడీ చేసి దీన్ని ఆంధ్రలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ విల్ బి ఆల్సో వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఆ డ్రోన్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఆంధ్ర అన్నది ఒక అగ్రికల్చరల్ స్టేట్. సో దానికంటే ఇరిగేషన్ దానికి బాగా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి డ్రోన్ టెక్నాలజీ మనకి ఇక్కడ అంటే ఈజీ మీన్స్ టు యూజ్. అలాగే ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ అవనివ్వండి, లేదంటే ఎక్కడ ఏంటన్నది ఒక పెద్ద ఫార్మ్కి చూడడం చాలా కష్టం. సో అలాంటి త్రూ డ్రోన్స్తోని వాటికి సర్వే చేసి వాటికి సరిపోయిన ఫర్టిలైజర్ స్ప్రే అవ్వడం ఏదైనా సరే డ్రోన్ టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అంతటి డ్రోన్ టెక్నాలజీ కూడా మన కాకినాడకి చెందిన పాలిటెక్నిక్ కాలేజ్లోని ఆంధ్ర పాలిటెక్నిక్లో ప్రవేశపెట్టడం జరుగుతుందంటే ఇది మనం చాలా గర్వపడవలసిన విషయం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే కూడా దీన్ని అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఈసారి కూడా నా ఏదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కాకినాడకి చెందిన ఏపీటీలో ఈ కోర్స్ చేయాలని కోరిక. అలాగే అందరూ కూడా దయచేసి స్టాఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేయడం కోసం దయచేసి ఇంకా ఇన్ ఫర్దర్ ఏంటంటే టెక్నాలజీ వైజ్గా ఎలాగైతే
కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చాము. అలాగే టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఏదేదైనా ఎక్విప్మెంట్స్ అవనివ్వండి, ల్యాబ్స్ అవనివ్వండి, ఫర్దర్ ఇంకేమన్నా కావాలి ఆ విషయంలో డెవలప్మెంట్ అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.